అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాఘపురాణం 24వ అధ్యాయం చూద్దాము. విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట. శూద్రస్త్రీ వృత్తాంతము. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించెనని చెప్పుటచే ఆమె దైవాన్వితం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళలేకపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రింగట చూచెను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటయే ఇద్దరు కామక్రీడలతో తెలియచుండగానే మరలన ఆ గంధర్వుడు భార్యనే వెదుకొనుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గలవాడివైతివి గాన నీకు కోతిముఖం సంభవించుగాకయని విశ్వామిత్రుణ్ణి ఓసి కులట నీవు పాషాణమై పడి ఉండు మని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదుడికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఇంతటితో మాఘపురాణం 24వ అధ్యాయం సమాప్తమయ్యిందండి. నెక్స్ట్ మాఘపురాణం 25వ అధ్యాయం చూద్దామండి. సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 9 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలు కే ఆపద వచ్చినను తనదిగా భావించి తన్నివారోపాయం చేసేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాధిరాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైననేమి లాభం. అపుత్ర సన్యాసి అన్ను నటుల పుత్ర సంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించి పోవలసిందేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రథమెక్కి సైమిశారణ్యమున గొప్ప తపస్సులున్నారు ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోబవులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను, మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడిని. నా పేరు సులక్షణమునందురు. నాకు 9 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు గాన నాకు పుత్ర సంతానం కరుగునెట్లెప్పునో అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి నొందిరి. రాజా, నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పరిపాలించుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘమాసమైనను చేయలేదు, మాఘస్నానము చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసినచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది గాన వెనుక కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవ్వరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి, దీనిని నీ భార్యలనే జీవింపజేయుము అని పలికిరి. మహాభాగ్యం అని ఆ ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేదదీర్చి రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనాంతరం సేవింపుముడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెళ్ళిపోయెను. 9 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించుదానని తలసిపోయి
రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను. ఇంతటితో మాఘపురాణం 20వ అధ్యాయం పూర్తయిందండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 26వ అధ్యాయం చూద్దామండి. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.